జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా ధనపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఘర్షమైన వాతావరణం అంటూ ఉంటుంది. మనీ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 12వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం. రాహుకి శనికి అంత మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. దాని మూలంగా మీకు ఈఎంఐస్ అనేది ఎక్కువ అవుతాయి. దాని మూలంగా మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఎవరికైతే వివాహం అవటానికి ఇబ్బంది పడుతున్నారో వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా మాత్రం గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి ఫలితాలంటూ ఇస్తారు శని. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి మీ బాస్తో, మీ మేనేజర్తోనూ. కుటుంబ సభ్యులతో మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.